ఎండమూరి అంతర్ముఖానికి వెల్కమ్. ఈసారి ఈ ఎపిసోడ్లో మన టాపిక్ సమస్య, దాని పరిష్కారం. మరోలా చెప్పాలంటే ప్రాబ్లం మేనేజ్మెంట్. ప్రాబ్లం మేనేజ్మెంట్ వచ్చినప్పుడు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఎన్ని వైపుల నుంచి పోరాడాలి అని. అసలు చాలామందికి తెలియదు. మీరు చెప్పగలరా సమస్యకి నిర్వచనం ఏంటి? వాట్ ఈజ్ ఎ ప్రాబ్లం? అసలు ప్రాబ్లం అంటే ఏంటి? ప్రాబ్లం అంటే ఈరోజు ఉన్న స్థితి నుంచి మరుసటి క్షణానికి కొంత ఇబ్బందికరమైన ఒక పరిస్థితి. ఆ ఇబ్బంది రకరకాలుగా రావచ్చు. మన వల్ల రావచ్చు, ఇతరుల వల్ల రావచ్చు. ఇతరుల వల్ల అంటే కూతురు సరిగ్గా సంబంధం లేకపోయినా, కూతురు అత్తారింట్లో బాధపడుతుందని తెలిసినా, కొడుకు పరీక్షలో సరిగ్గా చదవటం లేదని, పరీక్షల కోసం సరిగ్గా చదవటం లేదని తెలిసినా, ఇవన్నీ సమస్యలే. ఇవి ఇతరుల వల్ల మనకు వచ్చే సమస్యలు. మన వల్ల మనకు వచ్చే సమస్యలు కూడా రకరకాలుగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్య సమస్య. శారీరక సమస్య, మానసిక సమస్య అని రెండు రకాలు. ఫస్ట్ శారీరక సమస్య అంటే ఆరోగ్య సమస్య. మానసిక సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. భయం, కోపం, ఆందోళన, దుఃఖం, ఇవన్నీ మానసిక సమస్యలు. ఇంతకుముందే చెప్పినట్టు ఈ మానసిక సమస్యలు మన వల్ల రావచ్చు, ఇతరుల వల్ల మనకి రావచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్య, డబ్బు లేకపోవడం, ఇంట్లో ఒకళ్ళు చాలా బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు లక్షల్లో కావాలంటే ఫీజు అది లేకపోవడం, ఇలా రకరకాలుగా సమస్యలు ఇంటర్లింక్డ్గా ఉంటాయి. అయితే ఈసారి మనం చర్చించబోయేది అలాంటి సమస్యలు అవన్నీ ఓకే, బట్ సమస్యని ఎలా పరిష్కరించాలి, సమస్య తాలూకు పరిణామాలు ఏంటి, ఇది చర్చిద్దాం. ఫస్ట్ ఒక అర్ధరాత్రి, అంటే అర్ధరాత్రి కాదు, 9 o'clockకి మీరు మీ వైఫ్ కలిసి ఒక టీవీ సీరియల్ చూస్తున్నారు. నువ్వు, నీ మొగుడు, నా మొగుడు, లేకపోతే నీకు నాకు ఒకడే మొగుడు, ఈ టైప్లో ఏదో సీరియల్ చూస్తున్నారు. ఆ టైంలో నాక్, ఒక తలుపు మీద చప్పుడు వినబడింది. తలుపు తీసి చూశారు. ఎదురుగా ఒక పోలీసు ఉన్నాడు. ఎందుకు ఈ రాత్రి ఇలా వచ్చి ఏం కావాలని అడిగితే, మిమ్మల్ని రేపొద్దున్న 8 పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. మీరు షాక్, అర్థం కాల. ఎందుకు రమ్మంటున్నారు అని అడిగారు. ఆ విషయం అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, రండి అన్నాడు. దీన్ని షాక్ స్టేజ్ అంటారు, ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో నుదుటి మీద ఒక చెమట చుక్క ఇలా కిందకి రాలుతుంది, చెంప మీదకి. ఈ సెకండ్ స్టేజ్ని ఇనర్షియా అంటారు. అంటే కాళ్ళు చేతులు ఆడకపోవటం, మెదడంతా స్తబ్దుగా అయిపోవటం, ఎవరైనా వచ్చి పలకరించబోతే వద్దు, ఐ వాంట్ టు బి పీస్ఫుల్, ఐ వాంట్ టు బి సైలెంట్, ఇలా అంటాం. దీన్ని ఇనర్షియా అంటారు. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. మగవాళ్ళైతే సమస్య రాగానే తమ గుహలోకి వెళ్ళిపోయి దాన్ని తామే పరిష్కరించాలి అనుకుంటారు. ఆడవాళ్ళు 10 మందికి చెప్పుకొని ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతారు. ఇక్కడే భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేది. పోలీసు వచ్చాడు, వెళ్ళిపోయాడు, భార్య దగ్గరికి వచ్చింది. ఏమండి, ఎందుకు వచ్చాడు పోలీసు ఇంత రాత్రి అని అడిగింది. ఎందుకు వచ్చాడు, నేను చూసుకుంటానులే ఇళ్ళు అంటాడు. మగవాడు ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. వేరేస్ నేను మీ అర్ధాంగిని కదా, సగం సమస్య నాకు చెప్పచ్చు కదా, పరిష్కారం సగం నేను ఆలోచిస్తాను కదా అని చెప్తుంది భార్య. ఇక్కడే క్లాషెస్ వస్తాయి. ఇనర్షియా స్టేజ్లో మనసు స్తబ్దబారిపోయినప్పుడు కామ్గా ఉండాలి. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ బ్లేమ్. బ్లేమ్ అంటే మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరిని మనం బ్లేమ్ చేయాలి. నేను చెప్పానా, నేను ముందే చెప్పానా, నేను చెప్పాను కదా, నువ్వు అలా ఎందుకు చేసావు, నీ వల్లే నాకు ఇది వచ్చింది, ఇలా రకరకాల బ్లేమ్ చేస్తాం. భార్య వచ్చి ఏమండి పోలీసు ఎందుకు వచ్చాడని అడిగింది. పక్కింటి వాళ్ళతో దెబ్బలాడావు కదా మొన్న, వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు, నన్ను అరెస్ట్ చేస్తారు, సంతోషించావా ఇప్పుడు అని అవతలను బ్లేమ్ చేస్తారు. ఇది థర్డ్ స్టేజ్. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కార మార్గాల్లో ఆలోచించాలి తప్ప అవతలను బ్లేమ్ చేస్తే లాభం ఏంటి. ఫోర్త్ స్టేజ్ సలహా. సలహా అంటే మనం సమస్యలో ఉన్నామని తెలిస్తే పని మనిషితో సహా అందరూ మనకి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు బావ వస్తాడు, అంటే తమ్ముడు వస్తాడు, భార్య తమ్ముడు.
బావా ఏంటి పోలీసు వచ్చాట రాత్రి 9ంటికి, నాకు అమెరికాలో ఒక పోలీస్ తెలుసు చెప్పమంటావు అంటాడు. ఇక్కడ పోలీసు మన ఇంటికి రావడానికి వీడికి అమెరికాలో పోలీసు తెలియటానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. ప్రతి అడ్డమైనోడు మనం సమస్యలో ఉన్నామంటే మనకి పరిష్కారం వినాల్సిందే, కానీ ప్రొఫెషనల్ దగ్గర నుంచి వినాలి పరిష్కారాన్ని. అంతే తప్ప అందరూ చెప్పేవాళ్ళకి పక్కింటి వాళ్ళని వీళ్ళని పని మనుషుల్ని వీళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళ అనుభవాలతో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో టేక్ ఆల్ ది సజెషన్స్ బట్ డెసిషన్ ఈజ్ యువర్స్. ఇది నెక్స్ట్ స్టేజ్. సమస్య వచ్చింది, దీని పరిణామాలు 2 రకాలుగా ఉంటాయి. ఆ రోజు రాత్రి మీరు నిద్రపోతున్నారు, రకరకాల ఊహలు వస్తున్నాయి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు, ఆ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కాళ్ళకి దూలానికి కట్టేసి వేలాడదీసినట్టు, బెల్ట్తో కొడుతున్నట్టు, జైల్లో పెట్టినట్టు, కోర్టు మీకు 5 సంవత్సరాల శిక్ష, ఏమిటో రకరకాలు వస్తుండే, ఏమీ సంబంధం లేని ఆలోచనలు. ఇక్కడే 2 రకాల పరిణామాలు ఉంటాయి. జ్ఞానులు, తెలివైన వాళ్ళు జ్ఞానులు ఒక రకంగా ఆలోచిస్తారు, సామాన్యులు మూర్ఖులు అజ్ఞానులు ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఇలా పక్క మీద ఇటు అటు దొర్లుతూ ఉంటే భార్య అడుగుతుంది, ఏమండి నిద్ర పట్టడం లేదా అని. లేదే ఆలోచిస్తున్నానంటారు. యాక్చువల్గా మీరు ఆలోచించడంలా జరగబోయే పరిణామాలని ఊహించుకొని బాధపడుతున్నారు. సగం సమస్యలకు కారణాలు సమస్యలు కావు, సమస్యల పట్ల వచ్చే పరిణామాలు. అంటే పాస్ అవుతానో లేదో సమస్య ఇంకా రాలా, రేపొద్దున్న అత్తగారింటికి పంపించిన కూతురు జీవితం ఎట్లా ఉంటుందో, ఏం జరగకపోయినా సరే సమస్యల తాలూకు పరిణామాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు నోటీస్ వచ్చిందనుకోండి, రేపు కోర్టుకి వెళ్ళాలంటే రోజు రాత్రి నిద్రపడదు. నిజంగా కోర్టులో ఏం జరగదు, నెక్స్ట్ నెలకి వాయిదా వేస్తారు. కానీ పరిష్కారం అవన్నీ ఆలోచించడం మానేసేసి పరిణామాల గురించి ఆలోచిస్తాడు మనిషి. అలా కాకుండా జ్ఞాని ఏం చేస్తాడంటే పరిష్కారం గురించి ఆలోచిస్తాడు. ఈ సమస్య పోలీసు వచ్చాడు, దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తాడు. సమస్య రాగానే ముందు కామ్గా ఉండండి, అలజడి చెందొద్దు, టెన్షన్ పడద్దు, భయపడద్దు, ఏడవద్దు, కామ్గా ఉండండి. ఫస్ట్ ఈజ్ కాల్డ్ కామ్. పొద్దున్న లేచారు, రాత్రి శుభ్రంగా నిద్రపోయారు. నౌ కలెక్ట్. సెకండ్ ఈజ్ కాల్డ్ కలెక్ట్. కలెక్ట్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి. గవుక్కుని ఇన్స్పెక్టర్ గారిని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వడానికి మనకి ఎవరన్నా మనిషి కావాలి, ఒక మంచి లాయర్ కావాలి. మీకు ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే హై అఫీషియల్స్, వాళ్ళ దగ్గర నుంచి ఒక చెప్పు ఉంచండి వాళ్ళకి. మీ ఏరియాలోనే ఒక గూండా ఉంటాడు, అతనికి పోలీస్ స్టేషన్తో మంచి సంబంధాలు ఉంటాయి. లేదంటే పొలిటీషియన్ ఉంటాడు, మీ అదృష్టం బాగుంటే పొలిటీషియన్ గూండా ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా వెళ్తున్నాను పోలీస్ స్టేషన్కి కొంచెం చూడని మీకు తెలిస్తే చెప్పండి. ఏదైనా మొత్తం కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టేజ్ జంప్. చాలామంది సమస్యలకు దూకరు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, అయిపోతుంది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, పరీక్షలు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. కానీ చెప్పడు. చెప్తే ఈ మాత్రం ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని భయం. సమస్యలకు దూకాలి. ప్రేమించిన సమస్య అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఏదన్నా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఎంత తొందరగా చేసేస్తే అంత తొందరగా టెన్షన్ పోతుంది, అటు ఇటు తేలిపోతుంది. ఇప్పుడు ఈ కేసులో జంప్ ఉండేది ప్రాబ్లం. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగద్దు భయపడుతూ, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపో. సో దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ థర్డ్ స్టేజ్ జంప్. నెక్స్ట్ స్టేజ్ ప్రొఫెషనలైజ్. లోపలికి వెళ్ళి ఇలా అనుకుంటే సార్ పిలిచారు ఏమన్నదండి. ఆ ఇన్స్పెక్టర్కి గవర్నమెంట్ ఇస్తున్న జీతం మన ట్యాక్స్ అమౌంట్ కాబట్టి కూర్చోండి. ఏంటి రాత్రి పిలిచారట, ఏంటి తప్పు, ఏం చేశాం, ఎందుకు పోలీసు వచ్చాడు మా ఇంటికి, ధీమాగా అడగండి. మీ జేబులో రికమెండేషన్ లెటర్ ఉంది, ఇటువైపు మీకు పోలీస్ అధికారులు తెలుసు, మీరు ఒక లాయర్తో మాట్లాడారు, ఇంకెందుకు భయం. అన్ని ఆయుధాలు సమీకరించుకున్న తర్వాత ఒక సమస్యని ఎదుర్కోవటానికి ప్రొఫెషనలైజ్డ్గా ఎదుర్కోండి. ఆఖరి స్టేజ్ మీరు వెళ్ళి అడిగారు ఎందుకు పిలిచారని. అప్పుడు ఇన్స్పెక్టర్ కుర్చీలోంచి లేచి మీ దగ్గరికి వచ్చాడు. లో యాంగిల్ కెమెరా పెడితే ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తున్నాడు. అక్కడ కెమెరా టాప్ యాంగిల్లో పెడితే వీడు నవ్వుతున్నాడు, మీరు భయపడుతున్నారు, వాడు నవ్వుతున్నాడు, మీరు భయపడుతున్నారు. ఇలా దగ్గరికి వచ్చాడు, భుజాల మీద చేసాడు, కొడతాడేమో అనుకున్నారు, లేపాడు. ఎరా సుబ్బారావు, నన్ను మర్చిపోయావరా, చిన్నప్పుడు నీ క్లాస్మేట్ని మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, నిన్నే ట్రాన్స్ఫర్ అయ్యాను పోలీస్ స్టేషన్కి, పక్కనే ఉంటామని తెలిసి పోలీసుని పంపించాను అన్నాడు. అయిపోయింది, సమస్య అయిపోయింది.
ఏ సమస్య అయినా సరే మనం బతికున్నంతకాలం ఉండదు, మనం పుట్టినప్పుడు లేదు, మనం చచ్చేటప్పుడు ఉండదు, మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. ప్రతి సమస్య ఒక అనుభవమే. నీకు చిన్నప్పుడు ఎప్పుడన్నా చెప్పులు లేకుండా వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ పిన్నిస్తే ముళ్ళు తీస్తుంది. ఆ ముళ్ళుతో ఉన్నప్పుడంతా బాధగా ఉంటుంది, తీసేసిన తర్వాత ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం వస్తుంది. అలాగే ప్రతి సమస్య ఒక అనుభవము, దానివల్ల ఆనందం పొందండి. ఈ ప్రపంచంలో ఏ సమస్య లేకుండా తినటం పడుకోవటం, టీవీ చూడటం, తినటం పడుకోవటం అయితే పిచ్చెక్కిపోతాము. చిన్న చిన్న సమస్యలు ఉండాలి, పోతే దాని గురించి మదనపడకుండా, టెన్షన్ పడకుండా పరిష్కారం ఆలోచించాలి. దీని గురించి ఒక కథ ఉంది. సుబ్బరామమ్మ అనే ఆమెకి ఒక మిత్రుడు, తనకి హృదయం ఇచ్చినవాడు, తన హృదయం ఇచ్చినవాడు చచ్చిపోయాడు. ఈ సుబ్బరామమ్మ భర్తకి 50 ఏళ్ళు, ఈవిడికి 40 ఏళ్ళు ఆఫ్కోర్స్. రెండో పాయింట్ ఏంటంటే ఈవిడికి కొడుకు విదేశాలకు వెళ్ళిపోయాడు. ఈ హృదయం ఇచ్చినవాడు ఎవరో తెలుసా? ఈవిడ ప్రాణంతో ప్రాణంగా ప్రేమించుకుంటున్న ప్రిన్స్ అనే కుక్క. ఈ కుక్క చచ్చిపోయింది, కొడుకు విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బోరుమని ఏడుస్తుంది, తిండి మానేసింది. ఈ సుబ్బరామమ్మ భర్తకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక వైద్యుడు. ఏం చేయాలో అర్థం కాక తిండి తినటం లేదు, చచ్చిపోయిన కుక్క గురించి ఏడుస్తోంది. కొడుకేమో అమెరికా వెళ్ళి పంపించింది ఈవిడే, అమెరికాలో చదువుకొని అయినా నువ్వు అమెరికా వెళ్ళకపోతే మా జీవితం ఇలా పంపించింది. ఇప్పుడు ఏడుస్తుంది. ఈయన చెప్తే ఆ డాక్టర్ వచ్చి నేను పరిష్కారం చెప్తానని చెప్పి వచ్చి ఈవిని పరీక్షించి ఏమమ్మా అని చూసి ఒక్క నిమిషం అని చెప్పి పరిశీలించాడు, చర్మం అంతా పరిశీలించి చెప్పాడు, మీకు 6 నెలల్లో బొల్లి రాబోతోంది, లెపర్సీ రాబోతోంది, సంథింగ్ కుష్టు రాబోతోంది, అప్పుడే చర్మం తెలుస్తోంది, ఇంకొక 6 నెలల్లో మీకు అయిపోయింది అంటాడు. ఈ షాక్. అప్పుడు ఆయన ఒక మందు ఇచ్చాడు. 6 నెలల పాటు తులసి రసంలో అది మందు కలుపుకొని రాసుకుంటూ ఉండండి. 6 నెలల్లో మీ చర్మం తెల్లబడకపోతే మీకు ఇంకా కుష్టు రాదు, యువర్ ఇంకా హెల్దీ. తెల్లబడితే మళ్ళీ నేను మంది ఇస్తానని చెప్పాడు అని మంది ఇచ్చి వెళ్ళిపోయాడు. 6 నెలల పాటు వీడికి టెన్షను, ప్రతిరోజు లేవటం, చూసుకోవటం, తులసి రాసుకోవటం, చూసుకోవటం, తులసి రాసుకోవటం, చూసుకోవటం, తులసి. 6 నెలలు టెన్షన్ అయిన తర్వాత అదృష్టవశాత్తు చర్మం మామూలుగానే ఉంది. ఈవిడ చాలా హ్యాపీ. అప్పుడు ఈవిడ మొగుడు వెళ్ళి డాక్టర్కి నమస్కారం చేసి, రాలేదు, కుష్టు రాలేదు, బొల్లి రాలేదు, ఏం రాలేదు అన్నాడు. అప్పుడు డాక్టర్ నవ్వి, ఆవిడకి ఏ రోగము లేదురా, ఏదో కుక్క చచ్చిపోయిందని, కొడుకు వెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉంటే ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం చెప్పాను, ఆవిడ అవి మర్చిపోయి ఈ ప్రాబ్లంలో పడింది అన్నాడు. సో ఏ ప్రాబ్లం అన్నా రిలేటివ్. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీకు క్యాన్సర్ హాస్పిటల్స్లో కనబడతారు, రోడ్డు పక్కన శీతాకాలంలో చలికి వణుకుతో కనబడతారు, మార్గం లేని సమస్యలతో, పరిష్కారం లేని సమస్యలతో కనబడతారు. వాళ్ళని పరిశీలిస్తే, వాళ్ళని చూసుకుంటే మన సమస్యలు ఎంత చిన్నగా తెలుస్తాయి. ఇది సమస్య పరిష్కారం.